మై టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆయన పాటైనా మాటైనా తూటాల్లా పేలుతాయి. అక్షరం రాకపోయినా ఆ అక్షరాలని ఆయుధంగా మలుచుకొని ఎన్నో గొప్ప పాటల్ని రాసి పాడిన వ్యక్తి చుక్కరాం నర్సయ్య ఈరోజు మనతో ఉన్నారు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. బాగున్నారా అన్న? మీరు ఆరోగ్యం ఎట్లుంది? ఓకేదా? ఈ మధ్య ఏ యూట్యూబ్లో చూసినా మీరే కనిపిస్తున్నారు. యూట్యూబ్ ఓపెన్ చేయగానే కథ రామ్ నర్స్ అన్న అంతే. అన్న నాన్న చిందు భాగవతం ఆడిండని తెలుసు, మీరు చదువుకోలేదు అని తెలుసు, మీరు 7th క్లాసే చదివినా అని తెలుసు. అసలు మీకు పాడాలని ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందన్న? అంటే మీరు నాన్న వాళ్ళు పాడినప్పుడు ఏదన్నా పాట విని అది గుర్తుంటే మా కోసం. ఖచ్చితంగా. నల్ల నల్లని గరిడ పక్షి దాని నెత్తిన రెక్కలుండు, నల్ల నల్లని గరిడ పక్షి దాని నెత్తిన రెక్కలుండు, మేత మెయ్యదు నీళ్లు తాగదు రోజు బుడ్డెడు పాలనిస్తుంది. రామ రఘురామం సర్వము మాయా ఎంత చెప్పినా గాని తెలియదు ఏకశాస్త్ర పండితులకు, దాని పేరే ఇప్పి చెప్పితే తాడి చెట్టని అందు రోజీ రామ రఘురామం. పొయ్యి కింద తల్లి నుంచి పొయ్యి మీద పిల్ల నుంచి, పొయ్యి కింద తల్లి నుంచి పొయ్యి మీద పిల్ల నుంచి, ఉడకవే ఉడకవే అంటూ ఊరి వాడాలన్నీ తిరిగిన రామ రఘురామం సర్వము మాయా ఎంత చెప్పినా గాని తెలియదు ఏకశాస్త్ర పండితులకు, దాని పేరే విప్పి చెప్పితే కంది చెట్టని అందు రోజీ రామ రఘురామం సర్వము మాయా రామ రఘురామం. సంధ్యకాడ పెళ్లి ఆయను, జామురాతిరి గర్భమాయను, సుక్కబడిసను నొప్పులొచ్చను, కోడి కూసను పిల్ల పుట్టెను, తెల్లవారిత పేరు పెట్టెను రామ రఘురామం సర్వము మాయా ఎంత చెప్పినా గాని తెలియదు ఏకశాస్త్ర పండితులకు, దాని పేరే ఇప్పి చెప్పితే పెన్న ముద్దని అందు రోజీ రామ రఘురామం. ఇది వాడేదమ్మా. సూపర్ అన్న, అసలు ఎంత బాగుందన్న భావం దాంట్లో. మనం ఏదో అనుకుంటాము, అదేదో చెప్తారు వాళ్ళు. అది సూపర్ అన్న. అన్న మీకు అసలు పాట రాయాలన్న ఇంట్రెస్ట్ ఎట్లొచ్చింది? అసలు మీరు ఫస్ట్ ఎప్పుడు రాసిరు పాట? అసలు మీకు పాట ఎందుకు రాయాలి అని అసలు ఎందుకు వచ్చింది మీకు ఈ ఆలోచన? ఎందుకు వచ్చింది నేను పాట రాయాలి, నేను ప్రజల్లోకి వెళ్ళాలి, నేను ప్రజాసేవ చేయాలి, ఎప్పుడు చూసినా ప్రజలు 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 అని అంటున్నారు. ప్రజల కోసం నేను ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా ప్రజల కోసమే మాట్లాడుతున్నారు. మీరు ఫస్ట్ పాట రాసింది ఎవరి కోసం అన్న? నేను ఫస్ట్ పాట కళాకారుల కోసం రాసిన. ఓ సూపర్. కళాకారుల కోసం కూడా ఎందుకు రాస్తున్నంటే, వీళ్ళు ఆకలిని అవమానాల్ని అన్ని దిగమింగుకొని జీవిస్తారు కవులు గాయకులు. ఎందుకంటే జనం మధ్యలో ఉన్నంతసేపు సప్పట్లు కొడతారు, దుప్పట్లు కప్తారు, అన్నీ బాగానే ఉంటాయి. వేదిక దిగిపోయిన తర్వాత మాత్రం వాళ్ళ ఇంటి నిండా చీకట్లే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మీద రాసిన, కవులు గాయకుల మీద రాసిన. ఖచ్చితంగా. నా మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా, మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా, జ్ఞాపకాల పల్లె పాటనైనా ప్రజల బాధలే పాట రాసుతున్నా, నాకు జన్మనిచ్చిన తల్లి ఆదమ్మకు జన్మంత రుణపడి నేనుంటను, మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా, నేను పాట నైపతి పల్లె తిరుగుతున్నా. కడుపు నిండా తిండి లేకపోయినా డప్పు దరువుతో ఆకలే మరిచినా, మనసు నిండా రంది ఎంత ఉన్నా జనపాట పాడి బాధన మరిచినా, నేను పాడితే జనమంతా సప్పట్టురా, నా బతుకులున్న ఏసీ కట్టురా, మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నాం, మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నాం. జనక జనక డప్పుల దరువులు లేసి ఊగాడెను శివసత్తులు, రేలారేలంటూ జానపదులు నే రాస్తా ఉంటాను జనపాటలు, పాటే ప్రాణంగా బతుకుతున్నా, ప్రజా చైతన్యమే కోరుతున్నా, మనసులున్న మాట తెలుపుతున్నా, పాట నైపతి పల్లె తిరుగుతున్నా, జ్ఞాపకాల పల్లె పాటనైనా ప్రజల బాధలే పాట రాసుతున్నా. కుల మతాలను కూలదొయ్యాలని, మనసులంతొక్కటిగా బతకాలని, మనువాదుల మెడలు వంచాలని, కులమే లేదని పెళ్లి చేసుకున్నా, సమాజం బాగు కోరుతున్నా, ఒడిదుడుకులెన్నున్న పాడుతున్నా.
తిరుగుతున్నా మనసులున్న మాట తెలుపుతున్నా పాటనైపతి పల్లె తిరుగుతున్నా నేను పాటనైపతి పల్లె తిరుగుతున్నా రూపమే లేదాయ పాటమ్మకు గెలిసింది మాయమ్మ ఊరూరుకు వెన్ను తట్టి నన్ను లేపిందిరా పోరు పాటై నన్ను నడిపిందిరా అందరోలే సాగు నాకున్నది అందరోలే సాగు నాకున్నది కానీ నా పాటకు మరణ వేడున్నది. ఇది రాష్ట్రం. సూపర్ అన్న, ఒక కళాకారుల గురించి ఇంత గొప్ప పాట రాశారు. సూపర్ అన్న. మీరు అంటే జనాల కోసం కొట్లాడుతున్నారా? అంటే మీరు ఈ మధ్య చూస్తున్నాను జానపదం పాడితే జానపద కళాకారులని తిడుతూ ఉన్నారు. అసలు ఎందుకు మీకు అంత ద్వేషం ఎందుకు వస్తుంది పాట మీద? అంటే మీ దృష్టిలో జానపదం అంటే ఏంటిది? జానపదం అంటే జనం పాడుకునే పదం అది అయినప్పుడు దాన్ని ఎట్లా ఉండాలంటే జనం దాని నుంచి వాళ్ళ బాధను మర్చిపోవాలి, సంతోషంలోకి రావాలి, వాళ్ళు ఆడుకోవాలి, పాడుకోవాలి. పాట ఎప్పుడైనా నగ్నాన్ని ప్రదర్శించొద్దమ్మా. పాట నగ్నం ప్రదర్శించినప్పుడు అది జానపదం అని అనబడదేమో నాకు తెలిసి. అంటే నేను పెద్ద ఏం చదువుకోలే, నాకైతే ఇంతే తెలుసు. అంటే అప్పుడున్నటువంటి జానపదం కష్టం అందులోనే ఉండేది, సుఖం అందులోనే ఉండేది. వాళ్ళు చెప్పే పదాలు కూడా సరసం అనేది కూడా సాటికే అవపడేది అందులో. ఇప్పుడు నేటికి అవపడుతుంది, ఫ్లెక్స్ మీద అవపడుతుంది డైరెక్ట్గా. అందుకు నేను వాళ్ళని తిట్టడం కాదు, పాట రాయకంటారా నాయన, మన చెల్లి ఏంటది, మన అక్క వెళ్ళి ఏంటది, జానపద కళాకారులకు అసలు మీరేం చెప్పాలి? నేను ఒకటే అంట తల్లి, ఇప్పుడు యూట్యూబ్లో పెట్టి సరే వాళ్ళు ఏ రకంగా పెట్టుకోవాలంటారో ఏం చేస్తారో మనకైతే తెలియదులే. కానీ ఈ జానపద కళాకారులు ఎవరైతే ఎవరో దయచేసి వాళ్ళందరికీ నేనేం చెప్తున్నా అంటే పాటని పాట రూపకంగా చూపండి, జానపదాన్ని సరసాన్ని సాటికే చూపించాలి. అది నేటికి చూపించినాక ఏమంటారు సరసం అనబడదు. కాబట్టి మీరు అంత పచ్చిగా రాయకండి దయచేసి. ఇంకోటి ఏంటంటే 1-2 సార్లు నేను చాలా బాధపడ్డమ్మా. మేమందరం కలిసి భద్రాచలం టూర్ ఉండే, నాకు షూట్ ఉంటే పోతున్నా నేను. నాతో పాటు కొంతమంది చెల్లెళ్ళు అక్కలు వాళ్ళందరూ ఉన్నారు. నేను ఒక జానపదం పాట వింటున్నాం ఆ బస్సులో పోకుండా. చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నది ఆ పాట. అది పాట మాదిరిగా లేదు తల్లి. ఏమంటారంటే నా భాషలో చెప్పాలంటే అది బరివత్తలు ఉంది. కాబట్టి అది నాకు చాలా బాధ అనిపించిందమ్మా. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే పాటను పాటలాగా ఉంచండి, తప్పులేదు. జానపదాన్ని నేను తప్పు పట్టట్లే. మీరు చూస్తున్నటువంటి కోణం తప్పు, మీరు రాస్తున్నటువంటి కోణం తప్పు. డబుల్ మీనింగ్తో రాస్తారు. లేకపోతే నా బిడ్డ ఏంటది, లేకపోతే నా భార్య ఏంటది, నా అక్క ఏంటది, నా చెల్లి ఏంటది. కాబట్టి అది మంచిది కాదు. దాన్ని జానపదాన్ని కూడా జానపదం అంటేనే ప్రజల పదం అంటారు. ఆ ప్రజల పదాలనే రాయరి, మీ ఇష్టానుసారం అయినటువంటి పదాలు రాయకండి అంటే. అవే ట్రెండింగ్ నడుస్తున్నాయి కదన్న. ట్రెండింగ్ అని చెప్పేసి తల్లిని తీసుకొచ్చి రోడ్డు మీద వేయలేం కదా చెల్లి. కానీ ఇప్పుడు అవే అందరు జనాలు కూడా చూసేటి అవే. నేను చాలా పెద్ద మాట చెప్పిన, మీ ఒక్కరు ఆలోచిస్తురన్నా ఈ జానపదం ఇట్లా జరుగుతుంది అని చెప్పి. కానీ మీలాగా ఇంకా చాలా మంది ఆలోచించాలి కదా. అట్లా ఆలోచిస్తారు, టైం పడుతుంది తల్లి. అందరు నాలాగే ఆలోచించాలంటే అందరు నాలాగే ఏముంటారు కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే అవమానం అనేది ఎదురైనప్పుడే మనిషికి నిజంగా నేను ఎందుకు బతుకుతున్నా అనేది ఒక క్వశ్చన్ మార్క్ మొదలవుతుంది. బట్ అది వాళ్ళకి జరిగినప్పుడు అది అర్థమవుతుంది. అన్న, జానపదంలోనే మానవ సంబంధాలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి, ఆప్యాయతలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి జానపదం. మరి మీకు ఇష్టమైన జానపదం ఒకటి మాకోసం. ఖచ్చితంగా అమ్మా. నేను అంటే మా ఊళ్ళో కలుపు చేయలేళ్ళ మా అమ్మలు మా అక్కలు పాడుతూ తిన్నా నేను. ఆ పూల తోటల్లో నిలుసున్న ఒంటరిగా నాకేవి మాటిస్తావమ్మా ఉదినమ్మా, నాకేవి మాటిస్తావమ్మా. ఆ పూల తోటల్లో నిలుసున్న ఒంటరిగా నాకేవి మాటిస్తావమ్మా ఉదినమ్మా, నాకేమి మాటిస్తావమ్మా. ఎర్రటెడారిలో ఎటు తిరిగినే ముందు ఎండ తప్ప నీడలేదో నా ఎమరిది మబ్బునై నీడనిస్తా. ఎర్రటెడారిలో ఎటు తిరిగినే ముందు ఎండ తప్ప నీడలేదో నా ఎమరిది మబ్బునై నీడనిస్తా. ఇట్లా ఈ జానపదం, ఇది జానపదమే కమ్మా. ఈ జానపదంలో ఎంత అది ఉన్నది. ఇట్లా ఉంటే జానపదం. నేను ఎందుకు ఈ జానపదాల వాళ్ళని ఎందుకు అంటున్నంటే తల్లి, ఇందాక మీరు అన్నట్టుగా ఈ మానవ సమాజ సంబంధాలన్నీ కూడా కష్టం సుఖం దుఃఖం అన్నీ కలపోసి అవన్నీ మర్చిపోనిచ్చి పాట ఏంటంటే ఫైనల్గా చెమట చుక్కల కాన్పు కాస్తే పురుడు పోసుకున్నదమ్మ పాట. దాన్ని మన జలసాల కోసం ఇంకోలాగా రాసుకుంటే దాన్ని సమాజం ఇవ్వాలి. కాకపోతే రేపటికి నాలాంటి వాడు నేను పోతే ఇంకోటి వస్తాడు కదా తల్లి. నా ముందోడు కూడా పోయింది కాబట్టి నేను వచ్చాను, మళ్ళీ నేను పోయినాక ఇంకోటి వస్తాడు. ఆ తప్పు బట్టి వాస్తవాలు మాట్లాడేటోళ్ళు వస్తారు. నేను ఒకటే అంటున్నానండి, మీరు చూసే కోణం తప్పు అంటున్నా, మీరు రాసే కోణం తప్పు, మీరు తప్పు అనట్లే నేను అమ్మా. అంటే సమాజానికి ఉపయోగపడే. ఆ జానపదాలు కూడా అద్భుతంగా రాశారు కదా. అవును రాశారు.
అట్లా అట్లా రాయండి. ఇప్పుడు నేను కూడా ఒక 50 సంవత్సరాలు వెనకకు పోతే జానపదం రాస్తే వాళ్ళు ఎట్లా రాస్తుంటారని చెప్పేసి నేను కూడా ఒక 50 ఏళ్ళ కింద రాసి పెట్టుకుంటుంది పాట అని ఒక సాంగ్ చేస్తున్నాం దాని మీదనే. ఓకే. పాల కంకుల మీద వాలే పాల పిట్ట రాలి పడ్డా లేత కంకిని, పాల కంకుల మీద వాలే పాల పిట్ట రాలి పడ్డా లేత కంకిని, నా ఎంట ఎవ్వరు లేక ఒంటిగా కూసున్న అందాల చంద్రవంకని, యాడున్నాడో వన్యకాడు వాడు కలలోనే కంటబడతాడు, యాడున్నాడో వంటకాడు అయ్యో యాడున్నాడో వన్యకాడు వాడు కలలోనే కంటబడతాడు. దీంట్లో ప్రయత్నం చేస్తామమ్మా, రికార్డ్ అవుతుంది అందుకే మొత్తం పాడతలేదు. ఓకే ఓకే అన్న. అన్న మీరు ప్రేమ గురించి రాసిర్రు అంటే మీకు రాయాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? మీది లవ్ మ్యారేజ్ అని చెప్పారుగా, అంటే ఏంది మీ పరిచయం ఏంది వదినది మీది? ఏం లేదు, పాటలు పాడుతుంటే పరిచయం. మరి మీరు సినిమాలలో పాడొచ్చు కదన్న, అంటే మీరు రాసే ప్రతి పాట జనాలకి తొందరగా మైండ్లో ఎక్కుతుంది, వాళ్ళు ఈజీగా పాడగలుగుతారు. మరి మీరు సినిమా సైడ్ రాయొచ్చు కదన్న. సినిమా అంటే రంగుల ప్రపంచం కదమ్మా, నేను నిజ జీవితం, రామ్ నరసయ్య అంటే నిజ జీవితం, అది రంగుల ప్రపంచం. అంటే మీరు ఒకవేళ మీకు ఆఫర్ వస్తుంది సినిమాలో, అది ప్రజల బాగానే ఉంటే రాస్తా, ప్రజల పక్షాన్ని చేస్తా అంతే, లేకపోతే వేరే రాయరు. ఆ సాహిత్యం కూడా ప్రజలకు రేపు అక్కర రావాలి. అన్న మరి అసలు పాట అంటే ఏంది మీ దృష్టిలో? పాట అంటే నిజం, నిజం ఇప్పుడుందా నిజం? లేదు కాబట్టి కదా నేను బయటకు వచ్చిన. మీరు ఒక్కరే కొట్లాడితే జరుగుతుందా? నేను ఫస్ట్ అడిగిన ఇప్పుడు అడుగుతున్నా, మీరు ఒక్కరే కొట్లాడితే జరుగుతుందా? నేను అందుకే చెప్తున్నా తల్లి, నేను ఫస్ట్ కాదు, నేను లాస్ట్ కాదు. మీ ప్రయాణం ఎంతవరకు అన్నా? నేనున్నంత వరకు, నేనున్నంత వరకు. అన్న మీ పాటలో ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నకి మూలం ఎక్కడది అసలు? అవమానం. అవమానం ఎక్కడి నుండి వచ్చింది అవమానం? మా అంటారని తరం నుంచి. దాని మీద ఏదైనా ఒక పాట ఉంది. భారతదేశంలో పుట్టుడునే చేసిన తప్ప, మనిషిని మనిషిగా చూడని మతాలదేమున్నది గొప్ప, నేను జంతువయ్యి జన్మించిన ఈ జగమే నా కాళ్ళు మొక్కును, నేను బండరాయినైనా భగవంతుడాని పూజిద్దురు, భారతదేశంలో మనువాదం అంతులేని కుల గజ్జిమయం, చెదలుకు పుట్టిన పుట్టకు పూజలు, నేల పాలాయ పాలదారలు, ఆవు మూత్రమే అమృతమంటూ ఉత్సకు దోసిలి జాపే కొందరు, మైల బట్టిన జాతులు నీటిని ముట్టిన పాపమేనని కర్కశంగా నరికి సంపుతూ కత్తుల దాహం తీర్చుతున్నారు. అరే నేను ఈ దేశంలో పుట్టుడు తప్పారా భయ్? 221 సంవత్సరం గడుస్తున్నది, ఇంకా మమ్మల్ని మనిషిగా గుర్తించలే, ఒక మనిషిని మనిషిగా గుర్తించలేనటువంటి మానవ సమాజంలో బతున్నాం. అంతకంటే అవమానం ఏం కావాలా మాకు? ఇంకా అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద పాట రాశారు, కేసీఆర్ దొరతనం మీద పాట రాశారు, షర్మిల మీద పాట రాశారు, రీసెంట్గా ఇప్పుడు మన ఈటెల రాజేందర్ గారి మీద పాట రాశారు. అసలు ఇట్లా ఎంతమంది మీద రాస్తుంటారు? ఎంతవరకు కొట్లాడతారు? ఎంతమంది తప్పులు చేసి అంతమంది కాడ ఆయిల్ బర్గలు చింత బర్గలు ఎంబడ పెట్టుకొని కూర్చుంటారు, 2 చేతులలో, ఒక చేతిలో పెన్ను, ఒక చేతిలో బుక్. మీకు అంటే వాళ్ళ నుండి ఎలాంటి స్పందన మీకు అంటే రావట్లేదా? అంటే ఇట్లా రాస్తున్నావు ఎందుకు అని మీకు ఏమైనా బెదిరింపులు కానీ? చాలా బెదిరింపులు వచ్చినాయి. యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది, రామ్ నరసింహ ఎవరెవరు ఏం మాట్లాడుతున్నాడు, నా పెళ్ళాన్ని కిడ్నాప్ చేస్తుంటాడు, నా పిల్లల కిడ్నాప్ చేస్తాడు. బాధ అనిపించదా? అంటే ఇట్లా ఫ్యామిలీ అంటున్నారు అనిపిస్తుంది. ఎందుకు అనిపించలే అంటే తెలియని ఎప్పుడైనా మురిగే కుక్క కరవదు, వాళ్ళు అంటూనే ఉంటారు ఇట్లా. నాకంటే చాలా పెద్ద ఎత్తున అవమానాలు పడ్డటువంటి కవులు గాయకులు చాలామంది దొరు భూమి మీద. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడాలంటే ఇప్పుడు కలియాకూరి ప్రసాద్ అయిపోయింది, ఎర్ర భూపాలి అయిపోయింది, తర్వాత చాలామంది ఉన్నారమ్మా ఇట్లా చెప్పుకుంటా పోతే. చాలా అవమానాలు జరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రొఫెసర్లు అయినాక కూడా అరే ఏం రా అని పిలిచినటువంటి మాటలు పడ్డ ఉన్నోళ్ళు. కాబట్టి నేనేమంటున్నా, అవమానం అనేది ఎప్పటికైనా ఉంటుంది. చంపుతామంటారు, బెదిరిస్తాం, ఏమో చేస్తుంటారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మరణం ఎవరింటికైనా ఖచ్చితంగా వస్తుంది. నేనేమంటున్నా అంటే మరణం నాకు ఇట్లా మంచం వేసుకొని కూర్చున్నా నా మనాదిలో జనం ఏముంటారని నేను అంటున్నా. సూపర్ అన్న. అన్న ఇప్పుడు మీ పేరే కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా అయింది, అసలు ఏంది ఎట్లా? అంటే నేను ఉన్నది ఉన్నట్టు అడుగుతా తెలియ. ఇప్పుడు ఏమంటారు మన భాష, ఈ తెలంగాణ భాషలో మాట అంటారు, ఉన్నది ఉన్నట్టు అంటే మన్నట్టు అవుతుంది ఏంద్రా భయ్య అని అంటారు. ఇక ఉన్నది ఉన్నట్టు అంటే ఊరు వచ్చి పట్టరాదు కదా, ఏ ఊరు కాకపోతే ఇంకో ఊరు బతుకుంటూ పోతూనే ఉండాలి అట్లనే. కానీ ఆగేది లేదు. ఆగిన తర్వాత మళ్ళీ నేను అంటే ఇంకొకటి, ఈ కవి కులానికి అలసట లేదు, వయసుతో పని లేదు. నిజం మాట్లాడగలిగితే చాలు, అది ప్రజల భావన చెప్పగలిగితే చాలు. కాబట్టి నేనేమంటున్నట్టు నేను కాంట్రవర్షియల్ కావడానికి ఇట్లా కారణం ఏంది అని అంటే, నేను ప్రతిదీ విమర్శించిన. గద్దరన్న లాంటి వాళ్ళని
విమర్శ అంటే కూడా వాళ్ళని విమర్శించే స్థాయి లేదని కూడా చాలామంది మాట్లాడారు. నేను ఈ ఛానల్ ద్వారా కూడా ఏం చెప్తున్నంటే, విమర్శించడానికి నిజం మాట్లాడటానికి స్థాయి అవసరం లేదు. నిజం తెలుసుంటే చాలు, అది ఎవరైనా కావచ్చు. అన్న అమ్మా, ఫస్ట్ మీరు పాట రాసిందే కళాకారుల కోసం, ఇప్పుడు అదే కళాకారులు అమ్ముడు పోతున్నారని చెప్పి మళ్ళీ పాట రాశారు. ఆ పాట మా కోసం అసలు ఎందుకు రాశారు? అంటే నేను కళాకారుల మీద రాసిన ఫస్ట్ పాట, ఇప్పుడు మీ ఛానల్లో వాడిన పాట కూడా అంటే కవులకు గిన్ని కష్టాలు ఉంటాయని చెప్పినాం. సరే ఏదేమైనా అందరిలో సాగు మాకు ఉంటుంది, కానీ మా పాటకు మరణం ఏడుందని చెప్తే ఎందుకు అని అంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇవాళ శ్రీ లాంటి వాళ్ళు గొప్ప గొప్పలు చాలామంది రాసిర్రు, వాళ్ళు చనిపోయారు. అలా పాట ఇంకా మన దగ్గర బతికే ఉన్నాం, మనం పాడుకుంటున్నాం అక్కడిక్కడ. అయితే కళాకారుల విషయానికి వచ్చేసరికి నేను ప్రశ్నించే తత్వం అనే పాట ఎందుకు రాయవలసి వచ్చింది అంటే, నిజం మాట్లాడవలసినటువంటి గొంతులు ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలకు, పెట్టుబడిదారి వ్యవస్థకు, ప్రభుత్వాలకు, అగ్రవర్ణ కబంధాస్తాల కింద పాలకులు కట్టేటువంటి అంచుదోత ఇవి నువ్వు వెన్నెలగడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. పాట అంటే ప్రశ్న అని చెప్పిందే మీరు కదా, మీరు చెప్తేనే మాకు తెలుసు, లేకపోతే మాకెట్లా తెలుసు? నేను మీకంటే ముందర పుట్టలే, మిమ్మల్ని చూసి నేను నేర్చుకున్నాను నడకని. మరి మీ నడక తప్పటడుగులు వేస్తే మరి మేమెటు పోవాలి మీ మాటలు లేని వాళ్ళు? అందుకోసం ఆ పాట రాసిన. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. మతి గతి దప్పేనా, స్వరము శృతి దప్పేనా, రాజకీయ వ్యభిచార రొంపిలో పడ్డవు, ఎందుకే పాటమ్మ ఏలనవుతున్నావు. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. రణము బాటకు నిప్పు రాజేసిన పాట, వేలాది అమరుల త్యాగాల సంపద, తనివి తీరాదిని తల్లి రమ్మును గుద్ది పండుటాకై పాట రోకు దప్పి పాయే. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. ఓయమ్మ ఓయమ్మ తెలంగాణ పల్లె పాట నాడు, లింగమని నమ్మితే లంగాయనాడు, ధూముదాముల పేర దోసుకొని దొరల సెంత చేరి నోరు మూసుకొని, పదునైన పాటమ్మ పలుసగైపోయింది, జీత బత్యాలకు పడి కాపుగాస్తుంది. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. గల్లి సిన్నాదైన ఘనమైన పాట, పల్లె కన్నీరాగి పసందుగా ఉందా, వేలాది కవితల నోరు పడిపోయిందా, వయసు మళ్ళీ మనసు సోయి దప్పుతుందా, ఆ గిచ్చన్నగిరి మళ్ళా ఉరి పెట్టుకున్నదా, అవార్డుల పేరాంతమవుతున్నావు. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు. ఎవని పాలాయనని బల మంచి గడిగినవు, పాటమ్మ మల్ల పోయి దొరకాడ చేరినవు. అరే ఓటంటే తెల్లని కాగితం కాదని నోట్లు వంచే దొరల కొత్త సువలికినవు. ఆ తల్లిని ఒడి నిండా త్యాగాల మూటేది, రాజకీయ రంబై ఆటాడుతున్నది. ఇందులో నేను చెప్పింది ఏది తప్పైనా వాళ్ళు కనుక అన్నలు కావచ్చు, ప్రజలు కావచ్చు, నాకు నన్ను ఏం చేయడానికి వచ్చినా నేను సిద్ధంగా ఉన్నా. నేను ఏది తప్పు చెప్పినా అంతే కదా, నిజం కాబట్టి నిప్పులాగా గక్కుతున్నారు అంతే. అన్న, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు సామాజిక తెలంగాణ కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కొట్లాడారు, బడుగు బలహీన వర్గాలు అందరూ కొట్లాడినారు. మీరేమో ఇప్పుడు తెలంగాణ వచ్చినాక దొరల తెలంగాణ అని అంటున్నారు. అసలు ఏందన్న, మాకు ఒక పాట రూపంలో వినిపించగలుగుతారా? అంటే సామాజిక తెలంగాణ కోణం నుంచే సబ్బండ జాతులు రోడ్డెక్కి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రమే ఆంక్షగా పెట్టుకొని కొట్లాడారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం రాగలిగిందమ్మా. అంటే ఇలా దొరల తెలంగాణ అని ఎందుకు అని మాట్లాడుతున్నాము అంటే, అసలు నిజంగానే ఈ సామాజిక తెలంగాణేనా మరిది? ఈ అమరులు 1200 మంది చనిపోయినటువంటి వాళ్ళు ఆకాంక్షించినటువంటి తెలంగాణేనా ఇది? మరి ఇదే నేల మీద ఈ విద్యార్థి అమరవీరులు చనిపోతుంటే, వాళ్ళ నెత్తురులు ఏర్లై పారుతుంటే, మేధావులు కావచ్చు, కవులు కావచ్చు, గాయకులు కావచ్చు, ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి జోకుడు గాళ్ళంతానేమో పదవులు కూర్చున్నారు. నిజమైన ఉద్యమాలు చేసిన వాళ్ళేమో నిమ్మలంగా జైళ్ళ పాలు అయ్యారు, సంఖ్యలు తీసుకొని జైళ్ళ కూసురు. కొంతమందిని మాట్లాడాలనుకుంటే పేర్లు ఎందుకులే కానీ చాలా పెద్ద ఉద్యమకారులు పాపం వాళ్ళు ఏం చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు ఇవాళ. ఎందుకంటే రాజ్యం దొరచేతులు ఉన్నది కాబట్టి.
కొడుకులారజే మాసించి నేల రాలిండ్రో, బిడ్డేలారజే మాసించి కాలిపోయిండ్రో, మీరు కలలు గన్నా తెలంగాణ రాలేదో, ఇంటి దొంగల చెంత విలపిస్తా ఉందో, పోరు పొత్తిలి మీకు పాలిచ్చి పెంచింది, కొడుకులను ఎడబాసి కొన ఊపిరితో ఉంది, వేలాది కంటాలు పాటల మూటలై తూటలై పేలంగరా, 60 ఏండ్ల పోరు ఒక్క పెట్టున లేసి అంబరాన్నంటిందిరా, సిర్ర సిటికన పుల్ల డప్పు దరువుల మోత ధరణి దద్దారిల్లేరా, నలుగుతున్న ప్రజల నిప్పు రవ్వల జోరు ఉక్కు పిడికిలి జాతరా, తెలంగాణ నేలపైన పారిన త్యాగాల నెత్తుటేరు, కవి గాయకులు ఎట్లా మరిసినారో, రాజ్యభోగాలకు రంకు మొగలైనరో. ఇది వాస్తవం కదా తల్లి, ఉన్నదే అడిగిన నేను లేనిదేం అడగలే. అంటే నిజంగా కూడా నేను చాలా ఇంటర్వ్యూలలో అవకాశం రాలేదు, మాట్లాడే అవకాశం రాలేదు. ఈరోజు నేను క్లియర్ ఒక ముచ్చట చెప్తామా. ఈ తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి మేధావులు, ఉద్యమకారులు వీళ్ళు ఎంత పెద్ద ఎత్తున అయితే ఈ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని విశ్లేషణ చేయగలిగారో, ఈ కవులు గాయకులు కూడా అంత పెద్ద ఎత్తున విశ్లేషణ చేయగలిగారు. ఈ 1200 మంది చనిపోవడానికి గల కారణం ఏంది? ఇక్కడ తెలంగాణలో ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్నది, మా ప్రాణం పోతానన్న నా దేహాన్ని నేను తగలబెట్టుకుంటానన్న ఈ తెలంగాణ రాష్ట్రం వస్తుందేమన్న ఆక్షతో చనిపోయారు వాళ్ళు. మరి అదే ఉద్యమకారులు, ఇదే కవులు గాయకులు ఈ అమరవీరులను ఎందుకు మర్చిపోయారు అని చెప్పేసి ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలిగా నేను ఒక కవిగా, అవునా కాదా? అందుకోసమే దొరల తెలంగాణ అన్న. అగ్రవర్ణాల పాలన వల్లే ఈ మొత్తం ఈ కాంట్రవర్సీ ఇదంతా వస్తుందా? అసలు మీ కోణం ఏంది? నేనేమంటే అమ్మా, అగ్రవర్ణాల విషయానికి వస్తే ఇప్పుడు నాకు చేత కాకపోతేనే పక్కన సపోర్ట్ తీసుకుంటా. ఈ అగ్రవర్ణాలను కూడా అనే కంటే ముఖ్యంగా నేనేమంటా అంటే బహుజనులను కూడా ఎందుకు అని అంటే, మీరు ఉండవలసినటువంటి స్టాండింగ్లో లేరు, మీరు అప్పటి పూటకే చూసుకుంటున్నారు, తెల్లారితే ఏమవుతుంది అనేది మీరు గమనించలేకపోతున్నారు, అందుకే ఈ రాజ్యం అగ్రవర్ణం చేతిలో పోయింది అంటే ఇక్కడ తప్పు ఎవరు చేసినట్టు? ఇక్కడ బహుజనులు చేసినట్టు. 135 కోట్ల అఖండ భారతదేశంలో 135 కోట్ల జనాభా కలిగినటువంటి ఇప్పటి భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి అంటరాని బొటనవేళ్ల సందున ఇరికినటువంటి ఒక కలం ఈ 135 కోట్ల జనాభా నడవడికను నిలబెట్టి నడిపిస్తున్నది. అలాంటి చరిత్ర కలిగినటువంటి బహుజనులు ఎందుకు తప్పులు చేస్తున్నారు? ఇక్కడ అగ్రవర్ణాలని సపరేట్గా అనవలసిన అవసరం కూడా లేదమ్మా. ఇప్పటిదాకా అగ్రవర్ణం అన్నారు. నేను ఈ దళిత బహుజనులకు కూడా నేను ఒకటి ఏం చెప్తున్నట్టే మన ఛానల్ ద్వారా, బాబాసాహెబ్ అంబేద్కర్ మహోన్నతుడు, మహనీయుడు, ప్రపంచ మేధావి, ఇదంతా ఓకే. కానీ ఒక సినిమా తీసినప్పుడు హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. ఈ భారతదేశంలో ఈ మనువాదానికి, ఈ బహుజనవాదానికి ఇది సినిమా అయితే ఈ సినిమా హీరో బాబాసాహెబ్ అంబేద్కర్, మరి విలన్ ఎవరు? ఈ బహుజనులు ఏం చెప్తారు? కలగుర గంప కొండుగూత చేసి అగ్రవర్ణాలు అంటారు. అగ్రవర్ణాల గుంట్లో కూడా మంచి గొప్ప మహనీయులు ఉన్నారు, భూములు పంచిన వాళ్ళు ఉన్నారు, ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందరినీ కూడా అనడానికి లేదు. అదే అగ్రవర్ణాలలో కూటికి లేక కట్టుకునే బట్ట లేక కూడా ఇప్పటికీ రోడ్ల మీద బిచ్చం ఎత్తుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నానంటే, మన చక్కగా ఉంటే మనం నిటారుగా నిలబడాలనుకున్న కాడ నిలబడగలుగుతాం. ముఖ్యంగా ఈ బహుజనులది చాలా పెద్ద తప్పమ్మా. నేను ఎందుకు అంటున్నంటే, ఇవాళ నిన్ను ఇంకొకడు పాలించగలుగుతున్నాడు అంటే నువ్వు అక్కడ అనసబడుతున్నావు. ఆ అనసబడుతున్నటువంటి తత్వాన్ని నువ్వు గమనించలేకనే అనసబడుతున్నావు. కాబట్టి నువ్వు నిద్రలు ఉంటున్నట్టు లెక్క. ఎన్నాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఈ గోస అగ్రవర్ణాలకు ఆట బొమ్మలవా చెప్పరే వీరా. ఎన్నాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఈ గోస అగ్రవర్ణాలకు ఆట బొమ్మలవా చెప్పరే వీరం. దళిత బహుజనుడు నా బంధువులంటూ రాజకీయ నేతలు కపట ప్రేమల వెనక మతలాభు ఏందో ఎవడు తెలుపడు. ఎన్నాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఈ గోస అగ్రవర్ణాలకు ఆట బొమ్మలవా చెప్పరే వీరం. బహుజనవాదము బల గొప్ప వాదం నిజమే. కుల సంఘములు పెట్టి కులుకుతున్నారో ఓరి రాజన్న. వచ్చిను అని కల్ల ఒత్తాసు వలికి దళిత బహుజనులు సంఘాల పేరుతో జోల నింపిండ్రో కొంతమంది.
అయ్యో కవులు గాయకులంతా దళిత బహుజనులే వారెవ్వ వెలివాడను వదిలి ఎత్తుకుంటుండ్రు ఏలేటోళ్ళ ఎన్నాళ్ళు ఎన్నెండు ఇంకా ఎన్నాళ్ళు ఈ కోస అగ్రవర్ణాలకు ఆట బొమ్మలవా చెప్పరే మీరాం అరే త్యాగాల మాగాని మన తల్లి కడుపు పొద్దు పొడుపు పల్లేరుగా ఎల్ల నడకల్లే ఎరుపు పోరు నడుపు పల్లేరుగా ఎల్ల నడకల్లే ఎరుపు పోరు నడుపు అంటే వీళ్ళు చేస్తున్నారమ్మ తప్పులు. ఈ బహుజనవాదాన్ని అడ్డు పెట్టుకొని బాబాసాహెబ్ని తీసుకొచ్చి రోడ్ల మీద దిమ్మెల మీద ఆయన బొమ్మలు పెట్టి సొమ్ము చేసుకొని బహుజనవాదాన్ని పక్క ట్రాక్ పట్టించి ఎలక్షన్లు రాగానే మాకు ఇన్నోట్లు ఉన్నాయని తప్పులు ఎవరు చేస్తున్నారు? నేనేమంటా తల్లి రామనర్సే ఏమంటాడు అంటే తిరుగుబాటు చేయలేనోడికి తిండే శత్రువు. తిరుగుబాటు చేయలేనోడు ఏం చేస్తాడు? తింటాడు నిమ్మలంగా వంతాడు. ఆ ఒళ్ళు పెరిగి చెత్త పెరిగి ఆగమాగమై సస్తాడు పోయి బొందలగడ్డ వంతాడు. అవునా కదా అన్న? అంబేద్కర్ భావజాలం మీద ఒక పాట ఖచ్చితంగా పాడతామ్మా. అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఆయన మీద, ఎందుకంటే చాలామంది నాకంటే మంచి మంచి రైటర్లు మంచి మంచి సింగర్లు పాడారు, మంచి మంచి రైటర్లు రాశారు. ఎప్పుడు కూడా నేను చేయలేదు. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను తిరుగుతున్నటువంటి సందర్భంలో కొన్ని ఈ మధ్యకాలంలో నా పాటలు వైరల్ కావడం, తద్వారా నన్ను వాళ్ళు మెసేజ్లలో కామెంట్లలో వాళ్ళు అడిగారు నన్ను, అన్న మీరు ఇన్ని చేస్తారు కదా ఒక బాబాసాహెబ్ మీద ఒక పాట రాయొచ్చు అంటే అది షూట్ చేస్తాం, రికార్డ్ అవుతుంది, మీకోసం ఒక పల్లవి చరణం పాడతాను. భరత జాతీయదల పైన బాబాసాహెబో వెలివాడ ఒడిలో మెరిసిన వేగు సుక్కవో మనువు మదిన కుట్రలను పసిగట్టినవో భారత రాజ్యాంగాన్ని నిర్మించినవో బహుజన బతుకుల వెలుగుల కాగడ నీవో బహుజన బతుకుల వెలుగుడ కాగడ నీవో ప్రపంచమే సలామనే జ్ఞానము నీదో ప్రపంచ దేశాలు నిన్ను నెత్తిన మోస్తే అమ్మ బాగిన ప్రపంచ దేశాలు నిన్ను నెత్తిన మోస్తే నీ దేశ ప్రజలే నీ పైన నిందలు మోపే కులరహిత వర్గ పోరు మార్గం మీరు ఇంకెన్నడు మారుతారో మన బహుజనులు సొమ్ము కొరకు దిమ్మెలపై మీ బొమ్మలతో అమ్ముడు పోతున్నారు మన జాతి బిడ్డలో. ఇది చేస్తున్నామమ్మా. ప్రపంచ దేశాలేమో బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రపంచం మీద అని అంటారు, ఈడ ఉన్నటువంటి వాళ్ళేమో ఆయన అంటారా అని ఆయన అంటారు. ఇది ఎక్కడి కర్మ? ఫస్ట్ మారవలసింది మనం, ఏమన్నా అనుడు కదా, మనం మారి సమాజానికి చెప్పాలి. ఓకే అన్న, ఇప్పుడున్న నేటి సమాజానికి నేటి యూత్కి మీరు ఒక పాట నేను విన్నాను, సెల్ ఫోన్ గురించి బాగా పాడిరు, ఆ పాట మాకోసం పాడుతుంది కూడమ్మా. ఎటు జానడు ఉండని సెల్ ఫోను గట్టి గొలిస్తే జానడు ఉండదు, ఎటు జానడు ఉండని సెల్ ఫోను ప్రతి మనిషితోని పలికిస్తుంది అబద్ధాలను. ఎటు జానడు ఉండని సెల్ ఫోను ప్రతి మనిషితోని పలికిస్తుంది అబద్ధాలను. ఎటు జానడు ఉండని సెల్ ఫోను యాడన ఉన్న మనిషిని ఈడనే చూపెడుతుంది, పక్కన ఉన్నట్టుగానే పరవశింపజేస్తుంది, దాని మత్తు నొదలకుంటే మనల కాటికి పంపిస్తుంది. ఎటు జానడు ఉండని సెల్ ఫోను ప్రతి మనిషితోని పలికిస్తుంది అబద్ధాలను. ఎటు జానడు ఉండని సెల్ ఫోను ఫ్రంట్ కెమెరా సెల్ఫీలతో ప్రాణాలను తీస్తుంది, లైకుల కొరకెంతటి రిస్క్ అయినా చెయ్యబెడుతుంది, నెట్ బ్యాలెన్స్ అంటూ మన పర్సును కాజేస్తుంది, ఇజ్జత్ విలువ లేకుండా అప్పులు చేయిస్తుంది. ఎటు జానడు ఉండని సెల్ ఫోను ప్రతి మనిషితోని పలికిస్తుంది అబద్ధాలను. ఎటు జానడు ఉండని సెల్ ఫోను చిత్ర విచిత్రాలెన్నో కండ్లకు చూపెడుతుంది, అశ్లీల బొమ్మలతో ఆకర్షిస్తుంటది, అక్రమ సంబంధాలకు ఆయువు పట్టైనది, దాని మత్తు నదుల కొంచెం మరల కాటికి పంపిస్తుంది. అమ్మా సూపర్ అన్న. ఈ సెల్ ఫోన్ల వల్ల చాలా కల్తీ జరుగుతుందమ్మా, ప్రేమలు కూడా అంతా ఇది నెట్ బ్యాలెన్స్ ప్రేమలు ఇవన్నీ. అన్న ఇప్పుడు రాజకీయాల్లోకి వద్దాం. ఇక మన భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టుకునే మన రాజ్యాంగం కల్పించింది, పార్టీ పెట్టుకోవచ్చు, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పార్టీ పెట్టుకోవచ్చు, ముందుకెళ్ళొచ్చు. మరి మీరు షర్మిలాని ఎందుకు తిడుతున్నారన్న? నేనేం తిట్టలే, ఆమె మీద పాట రాసింది. పాట రాయడానికి తిట్టడానికి సంబంధం లేదు కదా. తిట్టడం అంటే వాళ్ళని దూషించడం వేరు. అసలు మీ ఉద్దేశం ఏంది? నేనేమంటున్నా, పెట్టుకోవద్దా? నేను షర్మిల పార్టీకి ఆమె పార్టీ ఇక్కడ ఎందుకు వస్తుంది అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఏమొచ్చింది?
నువ్వు వస్తే అయ్యేది ఏంది? ఒకవేళ నువ్వు తెలంగాణకి రావాలి, తెలంగాణలో పార్టీ పెట్టాలనుకుంటున్నావు కదా, మరి తెలంగాణలో పార్టీ పెట్టాలనే ఆలోచన ఈరోజు నీకు వచ్చిందంటే గత 7 సంవత్సరాల కింద మీరు ఎక్కడున్నారు షర్మిలక్క గారు? ఇలా తెలంగాణకు కొత్తగా నువ్వు రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? రైతులు, నిరుద్యోగం, అది ఇది ఏదో చెప్తున్నావు కదా అక్క. ఆంధ్రాకి పోతే అమరావతి రైతుల కోసం తెలుస్తాయి, అక్కడ నిరుద్యోగం తెలుస్తుంది, అక్కడ ఉన్నటువంటి బాధలు తెలుస్తుంది. అయ్యా ఇంటి తిత్తి వాళ్ళకి ఇచ్చి బయట పుట్టగంజకి తెచ్చినట్టు వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి నా తెలంగాణకు వచ్చి అడుగుడేంది ఏమి? రెండోటి, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలం గడిచిపోతుందని వస్తున్నారా? ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మీ స్థిరాస్తులను కాపాడుకోవడానికి వస్తున్నారా? ఈ బయ్యారం గనులను కాపాడుకోవడానికి వస్తున్నారా? అసలు మీరు దేనికోసం వస్తున్నారు? ఇలా మొన్న నిన్న పోయి రైతుల్ని, ఆ పంట భూముల్ని, ఏంది ఆ ధాన్యం ఏదో రేటు కోసం దీని గురించి పోయి మాట్లాడినట్టుంది. అంటే మాట్లాడి ఒక రోజు పోయి ఆడ ఫోటో దిగొచ్చి పేపర్లు వేపిస్తే తెల్లారి రైతులకు మద్దతు ధరలు వస్తాయి, తెచ్చిన ధాన్యం అమ్ముడు పోతుంది, వీళ్ళంతా సస్యశ్యామలంగా బతకగలుగుతారా? నిరంతరం కొట్లాడగలిగినటువంటి ఇదే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలే ఈరోజు ఫెయిల్ అయ్యి నిమ్మలంగా కూసి దొరగారు ఒత్తాసు పలుకుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం మనం. మీరు ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు అనేది నా క్వశ్చన్ తల్లి. అన్న, మీరు ఎక్కడి రాజు అన్నారో ఎవరి రాజు అన్నారో అని పాట రాసిరు కదా, అది మా కోసం. ఖచ్చితంగా. ఎక్కడి రాజన్నరో ఎవ్వని రాజన్నరో, ఎక్కడి రాజన్నరో ఎవ్వని రాజన్నరో, ఎక్కడి రాజన్నరో ఎవ్వని రాజన్నరో, మా తెలంగాణకు షర్మిలనెవ్వరు రమ్మన్నరో. రాయలసీమ రౌడి రాజకీయం చేసినోడు, తెలంగాణ నేల మీద నెత్తురు బారించినోడు. ఎక్కడి రాజన్నరో ఎవ్వని రాజన్నరో, మా తెలంగాణకు షర్మిలనెవ్వరు రమ్మన్నరో. ముదిగుండ ఎదనిండా పలుగురాళ్ళ పంజ విసిరి 7గురి కడిపేదల కాటికి పంపించినోడు. యాత్ర సినిమా కాదమ్మా మీ అయ్య పాలన, కంటబడ్డ భూములన్నీ కబ్జ పెట్టి పాయన. ఎక్కడి రాజన్నరో ఎవ్వని రాజన్నరో, మా తెలంగాణకు షర్మిలనెవ్వరు రమ్మన్నరో. రందిలేని రాజ్యమంటూ గట్టిగా గప్పాలు గొట్టి, అంచుదోతి పంచగట్టి రైతన్నల పంప్యపెట్టి అధికారముకొచ్చినోడు. ఆకలి పేగుల శోకమయమ పాశం వాయన, పాపం దాగపాయ పావురాల గుట్ట చేరే. ఎక్కడి రాజన్నరో ఈడవ్వని రాజన్నరో. ఇది వాడమ్మా. అన్న, ఇదంతా బాగానే ఉంది, ఆమె ఎక్కడి నుండో వచ్చింది, ఓకే, మన రాష్ట్రంలో పార్టీ పెట్టింది, మనోళ్ళు కూడా ఆమె దగ్గర చేరారు కదా. అయితే నేను ఒక విషయం చెప్తామా, షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం అనేది ఇవాళ ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, రెండు కూడా ఫెయిల్ అయినాయి. నేను మీ ఛానల్ ద్వారా చెప్తాను. అధికార పక్షం ఫెయిల్ అయ్యింది, ప్రతిపక్షం ఫెయిల్ అయ్యింది. ఎందుకు ఫెయిల్ అయినాయి అని అంటున్నామంటే, అక్కడ నుంచి మనకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఏరుబడి కంచె నాటుకున్నాం. ఇక్కడ ఒకటి ఇండియా పాకిస్తాన్ వాళ్ళే ఈడో కంచె నాటుకున్నాం మనం. మళ్ళీ ఆ కంచె దాటేసి ఆమె లోపలికి వస్తున్నది. అడగవలసినటువంటి బాధ్యత ఆంధ్ర వాళ్ళ ద్వారా అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ ఇలా నువ్వు ఆ మాటలు మర్చిపోయావా? నువ్వే అన్నావు కదా వీళ్ళ నుంచి మనకు ముప్పు ఉన్నది అని. ఆ తెలంగాణ రాష్ట్రం ఆ ముప్పు పోయి మనం తప్పించుకోవడం కోసమే మన రాష్ట్రాన్ని మనం తెచ్చుకొని మన పరిపాలన మనం చేద్దామని నువ్వే మాట్లాడినావు కదా. మరి ఇలా షర్మిల వస్తున్నది, ఎందుకు మాట్లాడతలేవు? అసలు షర్మిల నీ అవసరం మాకేముందమ్మా? నా బిడ్డలు చనిపోయిన నాడు నువ్వు ఏడున్నావు అని చెప్పేసి అడగవలసినటువంటి బాధ్యత కేసీఆర్ మీద ఉన్నదమ్మా. ఈ ప్రతిపక్షాలు నిలదీయవలసిన అవసరం ఉన్నదమ్మా. ఎందుకంటే ఇలా ప్రతిపక్షం, ఈరోజు ఉన్నటువంటి అధికార పక్షం కూడా అన్ని ఏకమై కొట్లాడుతూ వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం. కాబట్టి వీళ్ళు కొట్టాలి, వాళ్ళు కొట్లాడాలి. కాకపోతే నేనేం అంటే వయసంత పోయినాక ఊకుండా లేక మొగడు ఏదో అరలకు నొక్కపోయినట్టు, సరే ఒక్కరినో ఇద్దరు ఏదో రకంగా ముచ్చటైతే చెప్పాలి కదా, చెప్పకపోతే ఎట్లా? అరే ప్రత్యామ్నాయం ఏంది పొద్దుగల్లా అనే ఆలోచనతో నేను పాట రాసి ఆమెను మాట్లాడినా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పార్టీలలోకి పోయిన వాళ్ళని వాళ్ళ గురించి వెళ్ళింది అని అంటే, ఏ పురుషోమన్నా నేను 15వ తారీఖు లోటస్ పాండ్లో కలుస్తున్నాను చెప్పేసి ఆయన ఒక చిన్న ప్రకటన పెట్టినాము ఫేస్బుక్లో. ఎవరు పంపిరు నాకు. పంపిన తర్వాత నేను అనుకోకుండా వేరే దగ్గరికి పోయేస్తున్నా, మా ఫ్రెండ్స్ కలిసిన తర్వాత అన్న ఇట్లా సంగతి సోమన్న 15వ తారీఖు ఇట్లా కలుస్తున్నట. అరే సోమన్న కలవడం అది సాధ్యం కాని పని. ఆయన 20-25 ఏళ్ళ సాంస్కృతిక విప్లవంలో పనిచేసినాడు. గాయనగా తప్పుడు డిసిషన్ ఎట్లా తీసుకుంటాడు? రాజశేఖర రెడ్డిని రౌడీ అని చెప్పింది ఆయన మళ్ళీ ఆయనే వచ్చి ఆయన ఎట్లా తీసుకొస్తాడు? అది కరెక్ట్ కాదు అని చెప్తే నాకు అలా విజువల్స్ చూపించారు. విజువల్స్ చూపించిన తర్వాత నేను సోమన్నని అడిగిన,
అన్న నువ్వు గిట్టెట్లా చేస్తున్నావు, ఇది కరెక్ట్ అయినా కాదుగా. రైతు చేసం చేసి పాదయాత్రలు చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే మాకు ఏ బాధ ఉండదనుకుంటే, ఏ కష్టము ఉన్నా నేరుగా చెప్పమని రాజీవు పల్లె బాటంటే నాకు ఏ రంది ఉండదనుకుంటే, గాంధీ మార్గం మాది హింస ఉండొద్దని శాంతి చర్చలు చేస్తానంటే పల్లెలు సల్లగుంటాయా అనుకుంటే, ఒళ్ళ కాడయ్యింది కొడుక పల్లెంతా ఒలపేత మిగిలింది బిడ్డ. ఈ పాట ఏ పురుషోమని వాయిన నీకు ఆ రోజు రాక్షసునిగా అవపడ్డటువంటి రాజన్న ఇవాళ షర్మిలక్క నేను వస్తున్నాను అనగానే షర్మిలక్క కాడికి పోయి చేయన ఇవాళ రాజశేఖర్ రెడ్డి రాజు, రాజశేఖర్ రెడ్డి దేవుడు, భగవంతుడు, ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి పొగుడుతున్నావు సోమన్న. రాజన్న బిడ్డే నువ్వే రావాలమ్మా, తెలంగాణ నేలన నడవాలమ్మా, మీ అయ్యా చూపిన తొవ్వాలోనే సాగాలమ్మా, గరీబుల్లా సెంతకు చేరాలమ్మా. ఆయన దొంగ అనేది నువ్వే, ఇలా దొర అంటున్నది నువ్వే. మరి నీ మాటలు ఎన్నోడు కిందోడు ఎడిపోవాలి. వాళ్ళయ్య ముదిగొండ కాల్పులో 7 మింగిండు. శాంతి చర్చల పేరు జానారెడ్డి హోంమంత్రి ఉన్నప్పుడు శాంతి చర్చల మీద వందలాది మంది బిడ్డల బూటకు ఎన్కౌంటర్ చేసిరు వీళ్ళు. మరి మిగతా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పూరగాలు ఆడేడ జర నిమ్మలంగా ఉండి ఈ కరోనా టైంలో బయటకు వెళ్ళకుండా నిమ్మలంగా పుష్కతంగా తిని ఉన్నదో లేదో నిమ్మలంగా ఇంటికాడ ఉన్న పూరలందరూ చంపిపోతానికి వస్తుందా మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి? నువ్వు ఎందుకు పట్టుకొస్తాను పోతున్నావు? నువ్వు స్వాగతం పలకడం ఏంది? ఇక్కడ ప్రధానమైనటువంటి కొట్లాట ఏం తెలుసా తల్లి? ఏపూరి సోమన్ అనేట ఆయన ఏపూరి సోమన్ కదా, ఆయన బహుజన యుద్ధ నౌక. ఒక బహుజన యుద్ధ నౌక ఒక బహుజనవాదాన్ని తీసుకుపోయి బలిసిన కాళ్ళ అక్కడ నువ్వు ఎట్లా తాకట్టు పెడతావు? ఈ బహుజనవాదాన్ని బజార్లో పంటి దండాలు కట్టి వేలాడదీస్తావా సోమన్న? ఇది కరెక్టేనా అని అడిగిన. అన్న ఆయన నాకు వేరే పర్సనల్గా ఫోన్ చేసి నానా పోతులు తిట్టి ఆయనకు ఉన్నటువంటి అంటే ఆయన బట్టలు ఆయన ఇప్పుకోండి, నేనేమి ఇప్పలేపోయి అది అట్లా జరిగిపోయిందమ్మా. అన్న మీరు ఇంతవరకు పాటలు ఎన్నో పాటలు విన్నారు, పాడిరు. మీకు నచ్చిన పాట అంటే మీకు ఏ కవి గాయకులది మీకు పాట బాగా నచ్చి మీరు ఇన్స్పైర్ అయిన పాట మాకు? అంటే ప్రజల పాట ఏ పాట అయినా నాకు బాగానే నచ్చుతుంది. ఈ పాట అనేది ఏం లేదు, కాకపోతే నడిపిన పాట నన్ను ముందుకు నడిపిందంటే నేను ఫస్ట్ చెప్పాను అవమానాల నుంచి వచ్చినాం కాబట్టి అది ఖచ్చితంగా ముందుకు వస్తాం. ఈ పాటల విషయానికి వస్తే బండి సత్తన్న అని ఉంటాడమ్మా. ఆయన సిపిఎం కవిగా ఉన్నాడు. ఆయన ఇప్పటికీ 2000కు పైగా రాసిండు పాటలు. పాషాణ రహర్ అని ఇబ్రాహీంపట్నంలో వాళ్ళని ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వాళ్ళని అటాక్ చేసి చంపేసారు వాళ్ళని. ఒకటే పాటలో ఒక 100 బాణీలు ఉన్నాయి. ఒకటే పాటలో 100 బాణీలు ఉంటాయి. అది 45 నిమిషాలు ఉంటుంది పాట. ఒక ఇంత దాకా 1 గంట ఉంటుంది, 15 నిమిషాలు తక్కువ. అందులో ఆయన పాట నేను బాగా ఓ మరులార త్యాగధనులార ఆట పాటల యందు మిముదలుదుమయ్యా, ఓ మరులార త్యాగధనులార ఆట పాటల యందు మిముదలుదుమయ్యా, కష్టపడ్డా గాని కట్టుబట్టలు లేక పస్తు బతుకులు బాగా చూసి తీరయ్యా, ఓ మరులార ఆట పాటల యందు మిముదలుదుమయ్యా. కొందరిది భూమి అయితే కొందరికే ఎట్లొచ్చే మోసాన్ని పసిగట్టి భూమి వంచితిరయ్యా, ఓ అమరులార త్యాగధనులార ఆట పాటల యందు మిముదలుదుమయ్యాం. ఇట్లా ఒక 45 నిమిషాలు ఉంటుంది. 100 బాణీలు ఉంటాయి. మళ్ళీ అప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఒడ్డు దాటేటి సమయాన ఓ నాయనా నాయనో తొందనా గడ్డు కాలమే ఎదురయ్యినాదమ్మా, నాయనో తొందనా. ఇక్కడ రాగిదికి వస్తుంది అప్పటికప్పుడే. వాసన్న పేరు వింటేనే కాంగురేసొల్లకు కాళ్ళు వణుకురా, బీచేపొల్లకు పువ్వులు బుట్టురా, మత పిచ్చిగాళ్ళంతా గూడిరా, పల్లబలి మాటుగాసి దెబ్బతీసిరా. పాసన్న మీ పేరు వింటేనే కాంగ్రెసొల్లకు కాళ్ళు వణుకురా, బీజేపొల్లకు పువ్వులు బుట్టురా. ఇట్లా ఒక చాలా బాణీలు ఉంటాయి అమ్మ. ఈ పాట బాగా ఇష్టం నాకు. అన్నా మీరు దొరల తెలంగాణ అని అన్నారు. ఇప్పుడు తెలంగాణ అంత ఆగమవుతుంది అన్నారు. మరి దొర దగ్గర ఉన్న ఈటెల రాజేందర్ గారే ఇప్పుడు బయటకు వచ్చారు. మళ్ళీ ఆయన మీద కూడా పాట రాశారు, ఆయనని అంటున్నారు. మరి ఏందన్నా? ఆయన చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం కమలం జెండా ఎత్తుకుండు. ఖచ్చితంగా అంటాం కదా. ఎందుకను? బీజేపీ పార్టీ అంటే మతతత్వ పార్టీ. జై శ్రీరామ్ అనకపోతే జైలుకు పంపిస్తుంది, జై హింద్ అనకపోతే మనిషిని చంపుతుంది, కుల కొట్లాటలు పెట్టి లేని కక్షలు పుట్టిస్తుంది. ఇలా నువ్వేమన్నట్టు చిన్న గద్దను వదిలిపెట్టి పెద్ద గద్ద కాడిపోయినట్టు ఉంది ఆయన కథ. అట్లా నీ ఆస్తులు కాపాడుకోవడం కోసం నేను బహుజన బిడ్డని, నేను ముదిరాజు బిడ్డని, నేను భయపడను, మా బహుజన యుద్ధం అంటేనే
పులి లాంటి యుద్ధం అని చెప్పేసి నువ్వే మాట్లాడినా మస్తు గప్పాలు కొట్టినావు ఈటల రాజేంద్రన్న. నువ్వు మా బహుజన బిడ్డ మా బీసీ బిడ్డ అంటే మస్తు మురిసిపోయినాం తెలంగాణ రాష్ట్రంలో. కానీ నువ్వేం చేసినావు? బహుజన బిడ్డనని ఈటల రాజన్న మతతత్వపు పార్టీకి ఎట్లా పోతివన్నాం. ఎర్ర జెండ తొవ్వల ఒడివడిగా తిరిగినంటివి, తిరుగుబాటు ఉద్యమాల తెగింపు నాదంటివి. దొరగారు దొంగంటే నమ్మలే రాజన్న, ఎందుకంటే నేను మావోడు అనుకున్నాం. దొరగారు దొంగంటే నమ్మలే రాజన్న, నువ్వు తల్లి పాలు తూకమేసే తరాజబోయన్నాం. ఇట్లా ఈయన చేసింది కాబట్టి అడగలగా తల్లి. అది రికార్డింగ్ ఉంది, ఈరోజు ఈవినింగ్ రికార్డింగ్ ఉంది, షూట్ ఉందమ్మా మొత్తం బాడా. ఓకే అన్న, అందరూ పాటను రాస్తారు, మీరేమో పాటను కట్టుకుంటూ పోతారు. అసలు ఆ కళ ఎక్కడి నుండి వచ్చింది? అంటే ప్రతి వాక్యంలోనూ ప్రతి పదంలోనూ ఏదో తెలియని భావం ఉంటుంది. అది ఎక్కడి నుండి నేర్చుకున్నారు మీరు? మా ఊరంతా కూడా ఎర్రజెండల ప్రభావిత ప్రాంతం. మా ఊరు యుద్ధ వీరులను కన్నది, మామూలు వాళ్ళని కనలే. మా ఊరు రోజు నిత్యం నిండు గర్భవతిలాగా ఉంటుందమ్మా. ఎందుకంటే సమస్యల పైన యుద్ధం చేసేందుకు నాలాంటి వాళ్ళని గంటనే ఉంటుంది. అందుకే అక్కడి నుంచి ఇది మొదలయ్యి వీడి దాకా వచ్చింది. అదే అన్న, మీరు చదువుకోలేదు అంటున్నారు కదా, ఇంత గొప్ప గొప్ప పదాలని మీరు ఎట్లా అన్న అసలు? అంటే ఇప్పుడు నేను ఏమంటే చదువుకు జ్ఞానానికి తెలివికి చాలా తేడా ఉంది కదమ్మా. అంటే నేనేమంటున్నానంటే నేను సమాజాన్ని చూసిన. ఇప్పుడు నిజంగా కూడా చెప్పాలంటే కవి గాయకుడు అనేటోళ్ళు నిత్య విద్యార్థిగా ఉండాలి సమాజంలో, ప్రతిదీ నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు నాకు తెలియకుండానే కొన్ని నేర్పుతారు, మీకు అర్థం కాదు, అది నాకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది అంటే మీ ప్రభావం, మీ మాట ప్రభావం నా నెత్తి మీద ఉంటుంది ఖచ్చితంగా. అరే ఓ చెల్లి ఇది మాట్లాడిందా, ఇది మనకేం అక్కేరు వస్తుంది, అట్లా నేర్చుకునేది అంత. ఏడ బుక్కులు చదివింది, నేను మాట్లాడే బుక్కులు వాళ్ళు ఉంటాయి కదా. ఈ బుక్కులు కూడా ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి బుక్కులు కూడా బాపలను ముద్రించినాయి. అవి నిజమైన ముచ్చట్లు ఎందుకుంటాయి? వాళ్ళు ఏముండి అమ్మ ప్రజలతో నడుచుకుంటూ పోతుంటే అంత జరిగింది అంతే. అన్న, భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏంటి? మిమ్మల్ని మేము ఎట్లా చూడొచ్చు? ఏం లేదు, ప్రజల మనిషి రామనరసయ్యగా చూడాలి, కొత్తగా ఏముండదు. జనాలకు చెప్పాల్సింది అంతే. అంతే. నేను ఒకటే చెప్పా, ప్రజల్ని ఒక కవిగా నాకున్నటువంటి బాధ్యత ఏంటి అని అంటే, ఒక ప్రజాకవిగా నిద్రపోతున్నటువంటి ప్రజల్ని, తెలియనటువంటి ప్రజల్ని, మోసపోతున్నటువంటి ప్రజల్ని, వాళ్ళని నాయన మీకు ఈ తప్పులు జరుగుతున్నది, మీకు ఈ అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ తరపున పాట రాసి, ఈ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి రాజ్యం కావచ్చు, పెట్టుబడిదారీ వ్యవస్థ కావచ్చు, ఇట్లా అనేక వ్యవస్థలు ఏవైనా కావచ్చు, ఈ నాయకులు కావచ్చు, వీళ్ళని ప్రశ్నించుకుంటూ ప్రజల పక్షాన నిలబడి వీళ్ళ తరపున వాళ్ళ పైన ఫైట్ చేస్తామా ఖచ్చితంగా. నేను ఈ భూమి మీద శ్వాసతో ఉన్న రోజులు ఖచ్చితంగా పని చేస్తాను. ఓకే అన్న, కళాకారులకి ప్రోత్సాహం అవసరం, డప్పు అవసరం, మీకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అవసరం. అట్లాంటిది మీరు అన్నిటికీ భిన్నంగా ఎందుకు ఇట్లా చేస్తున్నారు? సపోర్ట్ అవసరం అంటే అమ్మ నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ప్రజలు ఉన్నారని చెప్తే కూడా రామనరసయ్య ఏదో తప్పించుకోవడం కోసం తెలుగుగా మాట్లాడుతున్నా అనుకుంటారు. నేను ఏమంటున్నంటే, ఒకప్పుడు శవాల కాడ డప్పులు కొట్టినటువంటి ఈ సుఖరామ నరసయ్య ఇవాళ నారాయణపూర్ చౌరస్తాకు వచ్చి డప్పు కొట్టిండు ప్రజా ఉద్యమాలు జరుగుతుంటే. అక్కడ నారాయణపూర్లో డప్పు కొట్టినటువంటి రామనరసయ్య తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే వేదికల మీద డప్పులు కొట్టిండు రామనరసయ్య. తెలంగాణ రాష్ట్రం వచ్చిన దాకా డప్పు కొట్టిన రామనరసయ్య తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాట రాసిండు. పాట రాసిన తర్వాత ప్రజల నుంచి పాలకుల్ని ప్రశ్నించండు, ఆ తర్వాత ఈ కళాకారులని ప్రశ్నించండు, మళ్ళీ సింగిల్ మ్యాన్గా ఉండి ఒక రాష్ట్రంతో కొట్లాట పెట్టుకుంటుండు ఇప్పుడు రామనరసయ్య. అల్లడి పెట్టుకున్నాడు. ఇదంతా నా ఎదుగుదలలో ఇది ఒక భాగమే కదమ్మా. ఇక్కడి నుంచి మొదలయ్యి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిన కదా. అంటే నాకు ఎన్నో పరిచయాలు ఉంటాయి. అన్నం పెట్టేటోళ్ళు ఉంటారు, దుబ్బ చూసేటోళ్ళు ఉంటారు, ఆకలి చూసే నన్ను కాపాడేటోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే నేను ఆర్థికంగా లేనప్పుడు, ఇప్పుడు నా ఫ్రెండ్ ప్రవీణ్ అని ఉంటాడు, కర్ణాటక ప్రవీణ్ అని, మా ఊరు పక్కకి ఆయన ఏ బాధలు ఉన్నా సరే, అన్న నాకు ఒక 500 లేవు, ఇంట బియ్యం అయిపోయినాయి, లేకపోతే నేను ఊరిలో లేను, నేను ఎన్నో భద్రాచలంలో ఉన్నా, లేకపోతే ఇంకేనో కోదాడలు ఉన్నా, బుజ్జికి జ్వరం వచ్చిందంటే జర పైసలు పంపిటికి ఆయన కాడ నుండి అన్ని అట్లా పంపేటోళ్ళు నాకు చాలామంది ఉరమ్మా. కాబట్టి ఇంకా నాకు బాధ ఎక్కడిది? డప్పు అంటే నాదే కదా, నేను అక్కడి నుంచి వచ్చిన, డప్పు నా ఎమ్మటే ఉంటుంది, నేను పోయేదాకా డప్పు నా ఎమ్మటే ఉంటుంది అమ్మా. ఇంకోటి నాకు ప్రజల సపోర్ట్ బాగా ఉన్నదమ్మా. బాగున్నది అంటే వాళ్ళ సైడ్ కొట్లాడుతున్నా కదా. ఒకవేళ నాకు ఏదన్నా ప్రమాదం ఉన్నప్పటికీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉన్నది, నేను కూడా కొంచెం కాపాడుకుంటూ తిరగవలసినటువంటి బాధ్యత కూడా నా మీద ఉన్నదమ్మా. అన్నయ్య చివరిగా లాస్ట్గా మా కోసం ఒక పాట. బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య, నేను బొమ్మలే ముస్తాబై వస్తి రామ్ నరసయ్య. బొంబాయి చూపిస్తానంటే
ముస్తాబయ్యొస్తానంటే రామ్ నరసయ్య నేను బొమ్మలే ముస్తాబయ్యొస్తి రామ్ నరసయ్య ఢిల్లీ చూపెడతానంటే రామ్ నరసయ్య నేను మస్తుగా ముస్తాబయ్యొస్తి రామ్ నరసయ్య ఢిల్లీ చూపెడతానంటే రామ్ నరసయ్య నేను మస్తుగా ముస్తాబయ్యొస్తి రామ్ నరసయ్య నీ పాటలకు అగ్గిదలుగా రామ్ నరసయ్య నన్ను పట్టున మోసం చేస్తివి రామ్ నరసయ్య బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య నేను బొమ్మలే ముస్తాబయ్యొస్తి రామ్ నరసయ్య ఆ ఢిల్లీ చూపెడతానంటే రామ్ నరసయ్య నేను మస్తుగా ముస్తాబయ్యొస్తి రామ్ నరసయ్య నీ ఆట పాటలన్నీ విని రామ్ నరసయ్య ఎవరైనా మనసు పడ్డరనుకో రామ్ నరసయ్య నేను కట్టుకున్నదున్నదని రామ్ నరసయ్య జర్రయాది మరిసిపోకు మొగడ రామ్ నరసయ్య రంగుల ప్రపంచమాట రామ్ నరసయ్య నన్ను రంది పెట్టబోకు మొగడ రామ్ నరసయ్య బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య నేను బొమ్మలే ముస్తాబయ్యొస్తి రామ్ నరసయ్య ఆ ఢిల్లీ చూపెడతానంటే రామ్ నరసయ్య నేను మస్తుగా ముస్తాబయ్యొస్తి రామ్ నరసయ్య ప్రశ్నించే పాట కాడ రామ్ నరసయ్య రాజ్యం పగబట్టగల్ల నిన్ను రామ్ నరసయ్య ఏరి కోరి ఎంటొస్తిని రామ్ నరసయ్య కడుపున ముగ్గురు నలుసులు బుట్టిని రామ్ నరసయ్య నీకేమన్నైనదంటే రామ్ నరసయ్య మేము దిక్కులేని పక్షులమే రాము నరసయ్య అమ్మ సూపర్ అన్న, తల్లిదండం థ్యాంక్ యూ అన్న. మాకు మంచి మంచి పాటల్ని వినిపించారు, మంచి మంచి మాటల్ని వినిపించారు. ఖచ్చితంగా అమ్మా మీ ఛానల్ కూడా నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే విధంగా కూడా ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా. చూసారుగా, మనం ముందే అనుకున్నాం అన్న పాట అయినా మాట అయినా తూటాల్లా పేలుతాయని. అలానే ఉన్నాయిగా ప్రతి పాట మాట. అట్లాంటి పాటలు మరెన్నో ప్రజలకు చైతన్యపరిచే విధంగా అన్న రాసి పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. Hi, this is MM Srilekha, music director and singer. Please subscribe My TV Telugu channel. అందరికీ నమస్కారం, నేను మీ నాగదుర్గ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై టీవీ తెలుగు ఛానల్. Hello, my name is Viharika. Please subscribe to our channel My TV Telugu. హాయ్ అండి, దిస్ ఇస్ రోహిత్ అద్దంకి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు అయినంపూడి శ్రీలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై టీవీ తెలుగు ఛానల్.